చూసారా లేత ఏట మటన్ పలావ్ బిర్యానీ అంట. ఓడి అమ్మ ఇక్కడికి అక్కడికి 15 రూపాయలు తేడా. గుడ్ మార్నింగ్. టుడే సండే. కారు ఉంది కదా, కారు వాటర్ సర్వీసింగ్ చేయించాలి ఫుల్గా. ఇంకా రైనీ సీజన్ అయితే చాలు, మట్టి మట్టి కింద ఉంది మొత్తం. కార్ ఏమో వాటర్ సర్వీసింగ్ ఇచ్చేసి మనమేమో కాయగూరలు తెచ్చుకోవడానికి వెళ్ళాలి. సంచి మ్యాండేటరీ. కాయగూరలు అండ్ చికెన్. మన కార్ అక్కడ పెట్టేసి ఎంత వాటర్ సర్వీస్ చేస్తాడో, మనమేమో వెజిటేబుల్స్ అండ్ చికెన్ తెచ్చుకోవడానికి వెళ్దాం. రైతు బజార్కి వెళ్ళకుండా ఇక్కడ తీసేసుకుంటున్నాం. టమాటాలు ఉన్నారా? 3 ఉన్నాయా లోపలే? పుచ్చులు ఏరకూడదమ్మా, మంచిగా. ఇదేంటిది? మంచిదేనా? తీసుకో తీసుకో. ఇవన్నీ పని అవ్వని చెప్పేసి మనం మళ్ళీ రైతు బజార్కి వచ్చేసాం. ఎందుకు వచ్చామో చెప్తాను తర్వాత. ఇప్పుడు కలకల్లాడుతుంది, ఏముంటుంది. నేను చెప్తాను అన్నాను కదా, ఏంటి అనుకుంటున్నారు? అక్కడ యాక్చువల్గా కేజీ టమాటా 30 రూపీస్, హాఫ్ కేజీ 15 కదా, హాఫ్ కేజీ 17. ఓడి అమ్మ ఇక్కడికి అక్కడికి 15 రూపాయలు తేడా. టమాటా ఇక్కడ 17 రూపీస్, అక్కడేమో 30 రూపీస్ అంట. వర్త్ మా వచ్చినందుకు. మన షాపింగ్ అయితే అయిపోయింది కదా. చదువు అక్కడ రేట్లు తక్కువ కంపేర్ టు అక్కడ రేటు. సండే చికెన్ షాపింగ్స్. ఎంతమంది ఉన్నారు రోజు? మన 4th మెంబర్. ఇది ఏంట్రా మనగా? బజార్కి వెళ్తే తిండి వచ్చినాయి మనకి. అదే ఇక్కడ అయితే నా ఆతరపోమంటాడు అని. ఆ చికెన్ ఏమంటున్నారు ఇప్పుడు? చికెన్ బిర్యానీయా, చికెన్ కర్రీయా, రైసా, ఏంటి? చికెన్ కర్రీ బిర్యానీ. చికెన్ కర్రీ. ఈరోజు అయితే చికెన్ కర్రీ విత్ బిర్యానీ అంట. మరి కారోడు ఇంకా చేయలేదు. ఆడితే చేసిన తర్వాత ఆడి దగ్గరికి వెళ్ళి కారోడు తెచ్చుకోవాలి. నాకు వెజిటేబుల్స్ కటింగ్ అయితే అయిపోయింది మొత్తం. ఇంకా అవ్వలేదేంటి? అల్లం వెల్లుల్లి పేస్ట్. యాక్చువల్గా ఇవి బయట ప్యాకెట్లు దొరుకుతున్నాయి కదా, అవి తీసుకుంటుంటే టేస్ట్ బాగుంటలేదంట. అందుకు మా వాడు నాకు ఇలాగే కావాలి అని చెప్పేసి చేయించాడు. చికెన్ కర్రీ కొత్తలు ఆడిపోతుంది అంటారు. మనకి బిర్యానీ కూడా అయిపోతుంది. బాగుంది. వేడి వేడి బిర్యానీ. నీట్గా నెమ్మదిగా పిండుకోవాలి. ముక్కలా పెట్టుకుని మంచిగా కలుపుకోవాలి.
గ్రేవీ తోటి. నెయ్యి ఫ్లేవర్ అలా తగులుతుంది. బాగుంది బిర్యానీ, బాగా చేసాడు. ఎస్, ఈరోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చారు, ఇద్దరు వచ్చారు కుర్రోళ్ళు, బీటెక్ వాళ్ళు, డిప్లొమా బీటెక్ అన్నీ వాళ్ళతో చదివింది. ఆల్రెడీ ఐ థింక్ మీరు వాళ్ళని వ్లాగ్లోనే ఎక్కడో చూసే ఉండి ఉంటారు. ఒకరి పేరు శివ, ఒకరి పేరు తరుణ్. సరదాగా కలుద్దాం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే కలడానికి అయితే వెళ్తున్నాం మనం. ఓకే, కలుస్తూ అసలు చాలా డేస్ అయింది కలిసి, మాట్లాడుకుందాం. నాడు నాడు రే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గిఫ్ట్ ఏం లేదా? గిఫ్ట్ నువ్వు ఆడెవడో. గైస్ ఇదిగో మా ఫ్రెండ్ది యాక్చువల్గా ల్యాప్టాప్ ఉంది, యాపిల్ M4 Pro. ఏంటిదా? M2 Pro. నేను ఫస్ట్ టైం చూడడం ఇది, యాపిల్ ల్యాప్టాప్ వాడడం. యాక్చువల్గా మ్యూజిక్ వినండి ఎంత బాగా వస్తుందో. ఏదో మినీ JBL స్పీకర్ ఉంటుంది అలా వస్తుంది సౌండ్ అయితే వినండి. గైస్ ఎవరైనా చూస్తే నాకు పంపండి ల్యాప్టాప్. ఇప్పుడైతే మనం AMB మాల్కి అయితే వెళ్తున్నాం. దట్ వీకెండ్ AMB మాల్కి వెళ్తాం అంటే సాహసం అనే చెప్పాలి. ఇదిగో మూడోవాడు కలిసాడు, ఎక్కడ కలిసాడు. బండి బాగుంది భయ, అది తడరా రాండి అటు నడమని. AMB ట్రాఫిక్ సిచ్యువేషన్. శివగాడు ఫైనల్లీ బాగానే తీసుకొచ్చాడు. కొంచెం హైదరాబాద్లో సగం జనం ఎక్కడ ఉన్నట్టున్నారు. AMBలోకి రావడమే కాదు, వెళ్ళడం కూడా పెద్ద కాగమనే చెప్పాలి. ఏంటి చెప్పండి. స్టూడియో సేల్ సిచ్యువేషన్. ఏ లోపలికి ఎక్కడికి చాలా డిఫరెన్స్ ఉందిరా. అక్కడ చాలా వేడిగా ఉంది. అక్కడ బాగున్నావులే నువ్వు మాత్రం. ఏం కొంటావు ఇప్పుడు? పార్టీ ఏమైంది ఇప్పుడు? యాక్చువల్గా ఏంటంటే తరుణ్ గడు జాబ్ వచ్చింది, పార్టీ ఇస్తాడు. ఇప్పుడు పెళ్ళైన పార్టీ పెళ్ళి అయిపోయింది, జాబ్ రీసెంట్ గా వచ్చింది కాబట్టి అదే ఇవ్వాలి కదా. సరే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాం పైకి. సర్లే ఆరో రింగ్స్ అంట, రోజ్ గోల్డ్, బ్లాక్, స్టీల్. ఏంటి దేనికి రా? స్మార్ట్ వాచ్ బదులు స్మార్ట్ రింగ్స్ అంతే. చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు డిఫరెంట్ కైండ్. వీటిలోనే అడ్వాన్స్ వెర్షన్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే కంపెనీ. అన్ని సబ్స్క్రిప్షన్ బేస్డ్ బేసికల్లీ. ఒకటి కొనుక్కున్నాడు మళ్ళీ ప్రతి నెల సబ్స్క్రిప్షన్ కట్టుకుంటా ఉండాలి. సో రింగ్ చెక్ చేస్తుంది. రింగ్ లో యాక్టివిటీస్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇవన్నీ మెజర్ చేయొచ్చు. స్మార్ట్ వాచ్ టైప్ ఇక్కడ ఉంది. ఎందుకు రయ్యే డెలికేట్ కాస్ట్ ఎంత అనుకున్నా? సామ్సంగ్ తెలియట్లో
వస్తుందా గైస్? మనం నీట్ గా అంతర్వేది అని రెస్టారెంట్ కి అయితే వచ్చాం. ఎప్పటి నుంచో పగడ్బందీయా ఇవే వద్దు. ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి మా షోగాడు రే మళ్ళీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ ఏం ఇవ్వలేదు. అడిగి చెప్పలేదు. కేదమరా బాబుడు వీడితో ప్రమాదం తరుణిగాడు. నీకు అప్పుడు గుర్తుందరా ఇది నువ్వు నేను ప్రిన్సిపల్ కి దొరికేస్తామంటే ఈడే పైకి వచ్చి మరిని ఇరికించేసి సార్ వాళ్ళిద్దరు కూడా ఉన్నారు సార్ అన్నాడు. యాక్ట్ చేయకు నాకు బాగా గుర్తు, ఇప్పటికీ బాగా గుర్తు. డిప్లొమా కదా అది, డిప్లొమా ఫైనల్ ఇయరా? సెకండ్ ఇయర్. పచ్చిమిర్చి కోడి పలవ వద్దు, పచ్చిమిర్చి కోడి పలవ వద్దు, గోంగూర చెప్పు, ఇంకోటి మటన్ చెప్పు. చూసారా లేత ఏట మటన్ పలవ బిర్యానీ అంట. చికెన్ గీ రోస్ట్. గోంగూర చికెన్ పుల్ల పుల్లగా భలే ఉందా? డైరెక్ట్ మీటింగ్ వెళ్ళిపోతుంది. మన ఇండియా గేట్ ఏఎంబికి వచ్చేసింది. జనాలు ఇంకా ఉన్నారా? 9కి వెళ్ళి సరే మరి బాయ్ రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సరే నువ్వు ఎక్కడికి రా? ఇంటికి. సరే అయితే బాయ్ బాయ్. సరే మరి ఉండు. బాయ్ బాయ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అగైన్. బాయ్ రా గైస్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అలా అలా సరదాగా మా ఫ్రెండ్స్తో అలా తిరిగేసి ఏఎంబి తిరిగేసి కొంచెం స్టంట్లు వేసి నీట్గా తినేసి అయితే వచ్చేసాను. మీరు మీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ డే ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే మరి ఉంటాయి. బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తా. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ ఎవరు చేయట్లేదు, చూసి మరీ చేయట్లేదు. చెయ్యకపోతే మీ మీద ఉంటే జస్ట్ గిడ్డింగ్. సరే అయితే ఉంటా బాయ్.